పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అడ్డి పటాస్ న్యూస్ షురు చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి. వరంగల్ కడతారట ఎయిర్పోర్టు, జోరుగా నడిచిన ఢిల్లీ ముచ్చట్లు. సినిమా చూపిస్తున్నాడు ఆర్జీవి, పోలీసులకు దొరికితే గట్టినే ఉంటది. రోడ్ల మీద పారుతున్నాయి రసాయనాలు, మ్యాన్ హోల్ గుంతలల్లా పారబోస్తుర్రు. హల్చల్ చేస్తున్నాడు జేసీ సారు, రూల్స్ తోని పరిశాన్ చేస్తున్నాడు. పాలన్న పిటిషన్లన్నీ కొట్టేస్తుర్రు, న్యాయం చేస్తలేరట కోర్టు సార్లు. పానం పోయిందనుకుంటే బతికొచ్చిండు, మళ్ళొచ్చిండని సంబరపడుతుర్రు ఇంటోళ్ళు. ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయి, కరెంటు బుగ్గలు ఉన్నాయి, ఏసీ ఉన్నది, బట్టలు ఉతికే మిషన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ నడవాలంటే ముందు కరెంటు ఉండాలి, కట్క ఒత్తాలి, లేకపోతే పని కాదు. గిట్లనే చేతుల అధికారం ఉన్నది, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ మన పెద్ద లీడర్లు చిన్నదానికి పెద్దదానికి తాపకోసారి ఢిల్లీకి పోతే కానీ పనులు అయితలేవు. స్విచ్ బోర్డు ఇక్కడనే ఉన్నా స్విచ్ నొక్కేటోళ్ళు ఢిల్లీలో ఉన్నారు. అందుకే అట్లా పోయేస్తుర్రు మనోళ్ళు. వచ్చేదెంత పోయేదెంత లెక్కలన్నీ తెలుసుకోవాలంటే మరి ఢిల్లీకి పోయి రావాల్సిందే. పైసలు ఇచ్చేటోళ్ళు, దస్కతులు చేసేటోళ్ళు, పెద్ద సార్లు అంతా ఢిల్లీలోనే కుర్చీ చేసుకొని కూకొని ఉంటారు. అందుకే మనోళ్ళు ఆగో అంటే ఢిల్లీలో తేలుతుంటారు. ఇట్లనే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు, తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు ఢిల్లీలో పెద్ద మనుషులతో గట్టిగానే మీటింగులు పెట్టిండ్రు. సెంటర్ మంత్రులను వరుస పెట్టి కలుస్తాండు పవన్ కళ్యాణ్ సారు. పోలవరం ప్రాజెక్టు కాడి నుంచి సురువు చేస్తే ఏపీలో ఉన్న మంచి మంచి జాగాలను అన్ని సౌలతులతోని అందంగా చేసే పనుల దాకా సెంటర్ మంత్రులతోని మాట్లాడిండట సారు. గత ప్రభుత్వం డబ్బులు పే చేయక, అంటే మనకు మ్యాచింగ్ గ్రాంట్స్ చేయక అవన్నీ మన రీఎంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ముందు మీరు పని చేసిన తర్వాత ఇది ఇంతకుముందు పని చేయడానికి అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు సరైన టైంలో సకాలంలో వీళ్ళు గ్రాంట్ పే చేయక ఇప్పుడు ఏమైపోయిందంటే అది మీరు డబ్బులు ఖర్చు పెట్టండి ముందు, తర్వాత రీఎంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఆ టైం లైన్ కూడా అయిపోయింది వాళ్ళు పనులు చేయక. 25 లక్షల మందికి అని స్టార్ట్ చేసిన ఇది ఈ రోజున అది ఆల్మోస్ట్ ఒక 9 లక్షల మందికి చేశారు. ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగాను, మొదటిది ఒక 2 సంవత్సరాలు అడిగాను. రెండోది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రెండోది ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్నే 90% మీరు ఏదన్నా వాళ్ళు చెప్పగలరా వాళ్ళకి. లేదు ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో 20% మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం చేయగలరా అంటే. ఇంకో దిక్కు తెలంగాణ సీఎం రేవంత్ సారు కూడా ఢిల్లీలో గడియ రికాము లేకుండా లీడర్లతో మాట ముచ్చట్లు చేసిండు. సెంటర్ మంత్రులను కలిసి రాష్ట్రానికి ఏమేం వచ్చేటి ఉన్నాయో, ఏమేం పెండింగ్లో పెట్టినరో ఎమ్మటే ఇయ్యాలి అని అడిగిండాట. అన్నిటికీ మించి విమానాల మంత్రిని కలిసి కొత్త ఎయిర్పోర్టుల మీద చర్చ చేసిండ్రాట. ఈ 5 ఏళ్లలో వరంగల్ ఎయిర్పోర్టు కట్టుడు పని అంతా పూర్తి చేసి విమానాలు ఎగిరేస్తాం అన్నట్టు చెప్పిండాట సెంటర్ మంత్రి. ఇక పనిల పని చెయ్యి పార్టీ పెద్ద మనుషులను కలిసి రాష్ట్రంలో ఏమేమైతున్నదో మొత్తం పూస ఉచ్చిండా అంటారు. ఒక్క సీఎం సారే కాదు, తత్తిమ మంత్రులు కూడా ఢిల్లీలోనే మంత్రాంగం చేసిండ్రు. ఇగిదిట్లుంటే సీఎం సారు అంటే ఢిల్లీకి పోతాండు, గతగానం రాష్ట్రాన్ని ఏమి ఎగురబెడతాండ్రో చెప్పాలి అని కోపానికి వస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే పర్వాలేదు, కానీ 8 మంది బీజేపీ ఎంపీలు తెచ్చింది 8 రూపాయలు తేలే. 28 సార్లు ముఖ్యమంత్రి పోయి 28 రూపాయలు కూడా తేలే. పైసలు బొక్క, ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప ఏమి లేదు రాష్ట్రానికి. 28 సార్లు పోయినావు, నీ సొంత ఖర్చులతో పోతే పో, రోడొద్దన్నాడు. ఓం బిర్లా పెళ్లికో లేకపోతే ఇంకో పేరెంటానికో ఇంకొకటికో మేము ఎందుకు వద్దంటాం. కానీ రాష్ట్ర ప్రజల సంపద, నువ్వు ప్రతిసారి ఎక్కే విమానం, దిగే విమానం, స్పెషల్ ఫ్లైట్లు ఏవైతున్నాయో అది రాష్ట్ర ప్రజల పైసలు. కనీసం పెట్టిన పెట్టుబడిన పడతలు కావన్నా వద్దా? 28 సార్లు పోతే ఒక్కొక్క ట్రిప్ కనీసం ఈయన మహానుభావుడు పెద్ద మళ్ళీ బృందం పోసుకొని పోవాలి, మళ్ళాడ బీజేపీలతో అర్ధరాత్రి సమావేశాలు చేయాలి, దానికి అడ్డగోలు ఖర్చు అవుతుంది. ఆ మాత్రం పడతలన్నా కావాలన్నా? అవుతుందా? 28 రూపాయలు తెచ్చినావా? తేగలిగిండా? పోయేది అక్కడ చీకట్లో కాళ్ళు పట్టుకోవడానికి, రాహుల్ గాంధీతో బేరమాడి బ్యాగులు ఇచ్చి మూటలు ఇచ్చి
ఆయన కుర్చీ కాపాడుకోవడానికి, అంతే తప్ప ప్రజల కోసం పోతలేడు. పబ్లిక్ కు పనికొచ్చే పనుల మీద ఢిల్లీకి పోతే ఏం కాదు గాని వట్టిగానే చిన్న ముచ్చట్లకు కూడా పోయి సొంత పనులు చేసుకుంటేనే మంచిగా లేకుంటది అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇన్నిసార్లు ఢిల్లీకి పోతున్నారు, ఎన్ని పైసలు తెచ్చిండ్రో చెప్పుర్రే అని అడుగుతాండ్రు. మరి ఇక ఢిల్లీ ముచ్చట్లు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో ఏమో చూసుకుంటూ పోవాలి. ఇన్నొద్దులు వాళ్ళ మీద వీళ్ళ మీద సినిమాలు తీసిండు. ఇక ఇప్పుడు తానే ఒక సినిమా అవుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. చీకట్ల ముసుగులు వేసుకొని తిరుగుతున్నట్టు ఎక్కడ పోయిండో ఏం చేస్తున్నాడో పోలీసు వాళ్ళకు కూడా అంత పట్టకుండా అయ్యింది. పట్టుకొని విచారణ చేద్దామని చూస్తుంటే తప్పించుకొని తిరుగుతుండు, ఆడున్నాడు ఈడున్నాడు అని అంటుర్రు. గాని పోలీసు వాళ్ళు పోయేటాళ్లకు గాయబడుతున్నాడట. చిక్కడు దొరకడు అన్నట్టే నడుస్తున్నది వర్మ కథ. పకడో 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 అన్నట్టే అవుతాంది ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఆర్జీవి ముచ్చట. ఓ దిక్కు పోలీసు వాళ్ళు ఎంకులాడుతుంటే మరిగా ఎక్కడ వచ్చిండో ఏం చేస్తాడో గాని చేతికైతే దిక్కు తెలియడు. 2 సార్లు పిలిస్తే 2 సార్లు మాట తప్పించిండు, రమ్మంటే వస్తలేడు, ఇంటికి పోతే కనిపిస్తలేడు. గిట్లయితే అరెస్ట్ చేస్తామని తిరుగుతాండ్రు పోలీసు వాళ్ళు. అయితే ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిండు కాబట్టి తీర్పు వచ్చేదాకా తప్పించుకుంటే అటెనక ఇక ఏమన్నా గాని అన్నట్టు చూస్తున్నాడట వర్మ. అందుకే పోలీసు వాళ్ళకు దొరకకుండా సినిమాల తెలివి మొత్తం చూపిస్తున్నాడట. అయినా పెద్ద జాదుగాళ్ళనే దొరకబట్టి లోపటేస్తుంటారు పోలీసు వాళ్ళు. అసోంటిది ఆర్జీవి వాళ్ళు ఎక్కన ఎన్ని ప్లానింగ్లు వేసినా వర్మను ఇడిచేదే లేదన్నట్టు తిరుగుతాండ్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఏపీ అంతటా వర్మ మీద 9 కేసులు బుక్ అయినాయట. వర్మ ఫోన్లు అయితే హైదరాబాద్లో ఉన్నట్టే చూపించినాయట. అందుకే పోలీసు వాళ్ళు 2 టీములై గాలిస్తున్నారట. పోలీసు వాళ్ళకే సుక్కలు చూపిస్తాడంటే మరిగా భలే చిత్రాంగుడే ఉన్నాడు కదా అనుకుంటారు పబ్లిక్. అటు ఢిల్లీలో తిరిగిన డిప్యూటీ సీఎం పవనాలు సార్ను ఆర్జీవి గురించి అడిగితే ఏమన్నాడో చూడర్రే. డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తానని. ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా. ఖచ్చితంగా అడుగుతాను. నా పని నేను చేస్తున్నా, పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేస్తాండ్రు. అయినా హోంమంత్రిని నేను కాదు, ఏమనుంటే వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు మాట్లాడిండు సారు. ఇంకో దిక్కు బెయిల్ పిటిషన్ల మీద విచారణను బుధవారానికి వాయిదా వేసిందట కోర్టు. మరిగా ఏమైతుందో ఏమో గాని ఎంకులాడుతున్న పోలీసు వాళ్ళకు సుక్కలు చూపిస్తాడు వర్మ. గతగానం భయపడుతున్నాడంటే దొరికితే మైల పొల్లు తీస్తారు అనుకుంటాడో ఏమో మరి అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. తప్పు చేస్తే ప్రశ్నిస్తాం, అన్యాయం జరిగితే పోరాటం చేస్తాం, మాది మాకు కావాలి అని ఎవరినైనా సరే గట్టిగా నిలదీస్తాం, లొల్లి చేస్తాం. ఎవరు ఇచ్చిర్రు మనకు ఈ అధికారం? రాజ్యాంగం ఇచ్చింది. మనం ఎట్లా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి, ఏ బాటంట పోవాలి అని మనకు దారి చూపించింది. మన హక్కులు మనకిచ్చింది. అందుకే ఎసొంటి రంది లేకుండా బతుకుతున్నాం. దునియాలనే గొప్ప రాజ్యాంగం మనదే. అందుకే రాజ్యాంగ దినోత్సవాన్ని దేశం అంతా మస్తు గొప్పగా చేసుకున్నది. అటు ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము మేడం, పిఎం సారు, స్పీకర్ సారు, తత్తిమ లీడర్లంతా రాజ్యాంగ దినోత్సవం పండుగల పాల్పంచుకున్నారు. మన రాజ్యాంగం గొప్పతనం ఏంటిది, ఏమేం కథ అని అందరూ తీరొక్క తీరులో మాట్లాడినరు. అందులో ఈసారి 75వ రాజ్యాంగ దినోత్సవాలు చేస్తున్నారు కాబట్టి ఇంకింత పెద్దగానే చేసిండ్రు సంబరాలు. ఈ ఏడాది పొడుగుతా నడుస్తాయట ఉత్సవాలు. ఢిల్లీలోనే చెయ్యి పార్టీ పెద్ద మనుషులు అలగు మీటింగ్ పెట్టుకొని రాజ్యాంగం గొప్పతనం మీద మాట ముచ్చట్లు చేసిండ్రు. ఇక అటు ఢిల్లీలోనే కాదు మన దిక్కు కూడా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా చేసిండ్రు సర్కారోళ్ళు. సీఎం బాబు సారు సెక్రటేరియట్లో పెట్టిన మీటింగులో మాట్లాడిండు. ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు. పేదవాళ్ళకు ఓటు కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలకు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి. కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి డబ్బులుండేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, లేకపోతే బలహీనులు, బలవంతులు అందరికీ ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు. ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే
అతిగా ప్రవర్తించిన, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిన మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్కు ఉంది. అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో ముచ్చట ఏంటిదంటే రాజ్యాంగ దినోత్సవం నాడు కూడా లీడర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకున్నారు. సర్కారోళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటలేరని ఎగస్ పార్టీ వాళ్ళే రాజ్యాంగానికి గౌరవం ఇస్తలేరని సర్కారోళ్ళు ఆడిపోసుకున్నారు. తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు పాత సర్కారోళ్ళ మీద గట్టిగానే చాపించిండ్రు. 140 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈక కూడా పీక లేవు. నీకు ఆ శక్తి లేదు, ఆ కెపాసిటీ లేదు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఇక మాతోటి అనవసరంగా మా వాళ్ళతో తిట్లు పడకు. ఇక నువ్వు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటే ఊకము. కేటీఆర్ రాజకీయంగా మమ్మల్ని ఉన్నాను, మేము అంటాం. కానీ మా పార్టీ మీద నువ్వు నోరు మారేసుకుంటే దానికి డబల్ త్రిబల్ నోరు మారేసుకుంటాం మేము. ఏడైతే దాన్ని పీకజాలలో పీక్తంటాడా? మర్రి చెట్టు లాంటి ఏర్లను పీకే అంత కెపాసిటీ కేటీఆర్కి ఉన్నదా? గిట్లా ఓ దిక్కు రాజ్యాంగ దినోత్సవం సంబరాలు చేసుకుంటేనే ఇంకో దిక్కు సందు పడరాని వాళ్ళ మీద బాణాలు వేసిండ్రు లీడర్లు. గమ్మత్ ఏంటిదంటే అటోళ్ళు ఇటోళ్ళు ఇద్దరు మీరు రాజ్యాంగం పోటీ నడుస్తలేరంటే మీరు రాజ్యాంగం పోటీ నడుస్తలేరు అనుకుంటారు. మరి ఇక ఇద్దరు అసొంటోళ్ళే అయితే మాకేం ఫాయిదా ఉన్నది, అంత ఉత్తదేనా అనుకుంటారు పబ్లిక్. మామూలుగా పట్టణాలలో గట్టిగా 4 చినుకులు పడితే డ్రైనేజీ నాలాలు పొంగుతుంటాయి. అండ్లకెంచి వచ్చేటి చెత్త చెదారానికి అడ్డమైన వాసనకు ఇంట్లోకెంచి కారు బయట పెట్టాలన్నా పెట్టబుద్దే కాదు. అండ్లకెంచి నడవాలంటే అసలు పానమే దరియదు, ఎందుకంటే అంత గలీజ్ వాసన వస్తుంటుంది. డ్రైనేజీ నీళ్ళాయే ఎందుకు రావు? కానీ కొన్ని దిక్కుల్లా డ్రైనేజీకించి వచ్చేటి అడ్డమైన వాసన సాలదన్నట్టు ఇదొకటి మోపైంది హైదరాబాద్ పట్టణం పబ్లిక్ పానాలకు. అగో ఏదో వానలు నాలాలు డ్రైనేజీలని ముచ్చట్లు చెప్పిర్రు. ఇప్పుడేమో రోడ్డు మీద వాలేటి నెత్తులు చూపెడుతున్నారు అనుకుంటా గరంగాకులి సుమా. అది నెత్తులు కాదు, నీళ్లే. గాని ఎర్ర రంగులుండేటి నీళ్లు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఏరియాలున్న సుభాష్ నగర్ ల బజార్ల పోటీ వాడుతున్న డ్రైనేజీ నీళ్లు గయ్యాన్ని. మరి అట్ట ఎర్రగెందుకున్నాయ్యా అంటారా? ఉత్తగేం రాట్లేవుగా నీళ్లు. చుట్టుముట్టుండేటి ఫ్యాక్టరీలకేంచి వచ్చేటి అడ్డమైన నీళ్లను ఇగో ఇట్ట పైపులు పెట్టి డ్రైనేజీలకు ఇడిస్తే గా డ్రైనేజీ కాలువల నిండి గిట్ల రోడ్ల మీదకి ఎక్కినాయి అన్నట్టు. మ్యాన్హోల్ నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అవి జనరల్ గా అంతటా మురుగునీళ్లు డ్రైనేజీలు పొంగితే నల్లగా వస్తాయి. కానీ అనుకోకుండా ఇది ఒక రక్తం లాగా ఎర్రగా కెమికల్ వాటర్ వచ్చి స్మెల్తోని దుర్గంధంగా రావడానికి చాలా ఇబ్బందులు పడడం, దారిలో మెయిన్ రోడ్లు అయిపోయి ఇది మాకు ఎప్పుడు జరుగుతున్న సమస్యనే. ఈ రోజు కొత్తగా ఇందేం కాదు, కానీ నిన్న కొంచెం ఎక్కువై ఓవర్ఫ్లో అవ్వడం వల్ల తెలిసింది. ఆగో ఈయనరా బజార్ల పోయింటిగా షెడ నీళ్లు వాలిడుతోని ముక్కులు బయలిపోయేటంత షెడ వాసన వస్తుందట. ఇంట్లోకేంచి కాలు బయట పెట్టాలంటేనే పెట్టబుద్ధి అయితే లేదు అంటున్నారు చుట్టుముట్టుండేటి ఇండ్ల పబ్లిక్. పాపం ఈ అక్క అయితే గా వాసనకు చిన్న షెడ పడతలేదట. ఈ మొత్తం చౌరస్తాలో ఉన్న 5 డ్రైనేజీలోంచి పొంగుతానే ఉన్నాయి. ఒక డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకటే పొంగుతుంది. ఎలా వచ్చేస్తుంది ఏంటని చెప్పేసి చూస్తే మొత్తం కాలువలాగా అక్కడ బొందలగడ దగ్గర స్టార్ట్ అయ్యి ఇది చివరి వరకు పొంగుతానే ఉన్నాయి. కాలు తీసి ఆ వాటర్ లో పెట్టాలంటే చాలా భయం వేసేసి ఇతల ఒడ్డు ఎక్కడుందో చూసుకుని నడుస్తున్నారు. ఇంట్లోంచి బయటకు రావాలన్నా భయపడుతున్నారు. ఇవాళ కొత్తగా వస్తున్నాయి ఏం కాదడనుళ్ళు. ఈ నీళ్లు శానొద్దుల సందే వస్తున్నాయి అటు ఇట్లా రోడ్ల మీదకి. మరి ఎవరికి చెప్పలేదు? అధికారుల కంటే ఎందుకు చెప్పలేదు? చెప్పినా పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు అంటున్నారు. ఇది ఒకటే కాదు, ఇటు కొన్ని దుక్కుల చెడ్డ నీళ్లను ట్యాంకర్లకి ఎత్తుకొని పోయి మూసి కాలువలు ఇడిచిపెడుతున్నారట. తెల్లందానికి అట్లా ఇడిచిపెడుతుంటే చూసిన చుట్టుముట్టున్నోళ్ళు అధికారులకు మొదలావిచ్చి పట్టించిల్లట ట్యాంకర్లను. ఇక ఊరుకుంటారా? కేసులు రాసి ట్యాంకర్లను సీజ్ చేయనే చేసిరు. మరి చూడాలి అడంక ఏం చేస్తారో. అక్కడ వాళ్ళను ఫ్యాక్టరీలకేంచి వచ్చేటి షెడ్డ నీళ్ళ బాధకేంచి ఎట్ట తప్పిస్తారో అనేది. కానీ నెలిగింత పాపం ఉంటుందా అనుల్లా? బడి పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పంతులు అట్లా కాదు బేట గిట్లా అని మోదాలు నిమ్మలంగా చెప్తారు. ఈయనకుంటే కోపడతారు. ఆయన అట్లనే చేస్తే 2 దెబ్బలేసి తోల పెడతారు. అదే జనం తప్పు చేస్తే అయితే అధికారులన్నా లేకుంటే నాయకులన్నా తోల పెట్టాలి. కానీ అధికారుల పని నాయకుల పని 2 నేనే చేస్తా అని అంటుండు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. మరి ఉన్నట్లుండి గింత పెద్ద బరువు ఎందుకు ఎత్తుకుండో మనం కూడా చూడాలిగా. చలో.
ఏంది సార్ డ్రైవర్ కూర్చునే సీటు ఒరిగే మెత్తను టేపేసి కొల్పియబట్టిర్రు. కొత్త ఆటోలేమన్నా కొని తాడిపత్రి జనాల కోసం పుక్కెట్ల తిప్పుదామని చూస్తుర్రా ఎట్లా? ఏ ముచ్చట చెప్పకుండా వచ్చిన వాళ్ళను కూడా నిలబెట్టి వాళ్ళ ఈపులను కూడా టేపేసి కొలుస్తుండు. కొంపదీసి వాళ్ళు ఆటోల పడతారా లేదా అని చెక్కింగ్లు చేస్తుండా ఏంది? ఓ అన్నలు మీరంతా కూసోర్రే, అట్లనన్నా సార్ అసలు ముచ్చట చెప్తాడో లేదో చూద్దాము. అబ్బో డ్రైవర్ పక్క పొంటి ఇటిద్దరు అటిద్దరు మొత్తం కలిపి 5 కూర్చుర్రు. ఆయన వెనక గంత కుల్ల ఉండంగానే ఈ ముంగటెందుకు ఎక్కిచ్చిర్రు సార్? ఆ బ్రేక్ ఆడుంది, బ్రేకే వీళ్ళ కాలు కింద ఉంది, బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి. బ్రేక్ ఏడున్నదంటే ఏం చెప్తారు సార్? అంతమంది కాళ్ళ కింద ఏడో తాన ఉంటది. ఓ కాళ్ళ ఏదన్నా అడ్డం వస్తే ఎవరిలో ఒకళ్ళు బ్రేక్ తొక్కుతారు, ఎవళ్ళు తొక్కకపోతే టక్కర్ అవుతుంది. ఇక ముచ్చటేందో మీకు ఇక సగంబడ అర్థమయ్యే ఉంటది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ సారు అక్కడ లోకల్ తిరుగుతున్న ఆటోలను చెక్కింగ్లు చేసి ఓ కొత్త రూల్ పెట్టిండు. ఈ ఫస్ట్ కార్ నుంచి డ్రైవర్ పక్కపొంటి ప్రయాణికులకు కూసబెట్టుకుంటే బండ్లు సీజ్ చేస్తా అని గట్టి వార్నింగ్ ఇచ్చిండు. ఎస్పీలు ఈ ముచ్చట్ను జర్రంత సీరియస్ గా పట్టించుకోవాలి అని అన్నాడు. డ్రైవర్ బ్రేక్ కొట్టాలంటే ఎట్లా కొడతాడు? సార్ కలెక్టర్ అండ్ ఎస్పీ గారు ఫ్రంట్ సీట్ మార్చండి, ఫస్ట్ ఫ్రంట్ సీట్ మార్చండి. ఇక్కడ ఎవరు కూర్చోకుండా దీనికి ఏమన్నా చేయాలా, లేకపోతే ప్రాణాలు పోతాయి. మొన్న నడమ ఏడబడితే ఆడ చెత్తేస్తే కరెంటు నీళ్లు కూడా కట్ చేస్తా అని జనాలను తొవ్వల పెట్టే ఈగ్రం ముంగటేసుకుండు. ఇప్పుడేమో ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే తాడిపత్రి జనాలకు సారు బెత్తం లేని బడిపంతులయ్యిండు. ఇక ఇదిట్లుంటే అటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితోని ఆర్టీపీపీ ఫ్లై యాష్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లొల్లి నడుస్తుంది సార్కు. ఇక అట్లా ఆర్టీపీపీకెంచి తాడిపత్రికి పోతున్న ఫ్లై యాష్ ట్యాంకర్లను ఎమ్మెల్యే వర్గం అడ్డుకున్నదట. దీంతోని నా బండ్లను ఎట్లా ఆపుతావయ్యా అని జేసీ సారు కారాలు మిరియాలు నూరుకుంటా ఎల్లిండు అని తెలవంగానే పోలీసోళ్లు గట్టి బందోబస్తు పెట్టిర్రు. మరి ఈ లొల్లి ఏం దాకా వద్దో ఏమో గాని జేసీ సార్ మోకలు చూస్తుంటే అచ్చం సీతయ్య పోకటే ఉన్నది అని అనుకుంటుర్రు అందరూ. 2 తెలుగు రాష్ట్రాల జనాలకు ఏ తిప్పలు వచ్చినా అందరికంటే మొదలు నేనున్నా అంటాడు మన కేపాల్ సారు. ఎందుకంటే జనం అంటే ఆయనకు అంత పాయరం మరి. అందుకే అధికార పార్టీ వాళ్ళది ఏ చిన్న తప్పు దొరికినా ఎమ్మటే పట్టేసుకుంటాడు. అవసరమైతే కోర్టుల పిటిషన్లు కూడా చేస్తాడు. కానీ ఇప్పుడు జనాలను మత్పరిచి కుర్చీలకు ఎక్కిన అధికార పార్టీ వాళ్ళు ఏం పని చేస్తలేరు. అంత దొంగతనంగా గెలిచిర్రు. అది అసలు గెలిపే కాదని ఏదో పిటిషన్ వేసిండట. మరి ఆ పిటిషన్ కథ ఏందో పురాగా అరుసుకొని వద్దాం పార్రి. గింత అన్యాయం ఉంటదా? పాల్ సార్ ఏమన్నా గొంతేమో కోరికలు కోరిండా, లేకుంటే కొండ మీద కోతినేమన్నా తెచ్చి ఏమన్నా అడిగిండా? ఈవీఎంలతోని కాదు బ్యాలెట్ పేపర్లతోని ఓట్లు పెట్టాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. గంతే. ఇంత దానికి పిటిషన్ తప్పని కొట్టేసి నీ కాగితం చెల్లదు పో అని అంటే ఏందన్నట్లు? దేశం కోసం కొట్లాడుతున్న పాల్ సార్ ఎంత చిన్నపోతాడు అసలు. జనం తరఫ్కెంచి ఏ చిన్న ముచ్చట సార్ చెవుల పడ్డా కూడా ఎమ్మటే పోయి పిటిషన్లు వేస్తాడు. అట్లా గీ నడుమ పిటిషన్ల పాలని పేరు కూడా తెచ్చుకున్నాడు. అసొంటి పాల్ సార్ కోర్టుల పిటిషన్ అయ్యంగానే కోర్టు సార్లు ఏమేమి అర్జెంటు కేసులున్నాయో గవన్నీ పక్కకు పెట్టి మొదలు గీ ముచ్చట ముంగటేసుకోవాలి. అంతేగాని అటు సెంటర్ సర్కార్కు ఇటు రాజకీయ నాయకులకు నేనేసిన పిటిషన్ల మీద నోటీసులు ఇవ్వకుండా ఉత్తగా ఈ కాగితం చింపేస్తే ఎట్లా అని మస్తు నారాజు అవుతుండు. నడుమ తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కూడా పిటిషన్ వేసిండట. దాన్ని కూడా పట్టించుకోకుండా పక్కకు వారేసిర్రు కోర్టోళ్ళు. ఇప్పుడేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మేము గెలిచినాము మొనగాళ్ళము అని చెప్పుకుంటుర్రు. అదంతా ఉత్తదే. అదే ఈ కాడ నుంచి బ్యాలెట్ పేపర్ల ఓటింగ్ పెట్టుర్రి, ఎవళ్ళు మొనగాళ్ళో తెలుస్తుంది అని కోర్టుకు పోతే కాగితం చూడంగానే ఇంట్లో మ్యాటర్ ఏం లేదని కొట్టేసిర్రట కోర్టోళ్ళు. గిట్ల దేశం కోసం నేను తినక కోర్టుల చుట్టూ తిరిగి కొట్లాడుతుంటే కొందరు కావాలనే నాకు కుత్కె విసుకుతుర్రు. దేశంలో సుప్రీం కోర్టే పెద్దది, అసొంటి కోర్టులో నాకు న్యాయం జరగలేదు. అయినా సరే ధైర్యం జడను, అంతర్జాతీయ కోర్టులకు పోతా, అవసరమైతే ఐక్యరాజ్య సమితి మెట్లెక్కుతా. అంతేగాని నా దేశాన్ని నా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏమైనా చేస్తా. ఈ రాజకీయాలకు పట్టిన చీడ పురుగులను వదిలిస్తా అని గట్టి షరతే గట్టిండు. మరి చూడాలే పాల్సార్ పిటిషన్ల కథ ఏం దాకా పోతుందో.
నేను చిన్నగున్నప్పుడు మా ఊళ్ళో గొల్లోళ్ళ ఇస్తారి తాత అని ఉండే, గట్టిగానే ఉండేటోడు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి డీలా పడ్డాడు. ఎండలు ఏగిచ్చి కొట్టుడుతోని ఎండసేగ తగిలి 2-3 వద్దులలోనే పానం పోయింది. గట్టిగా ఉన్న మనిషి అట్లెట్లా అయ్యిండని చూసిపోదానికి ఊరోళ్ళంతా వచ్చిర్రు. బిడ్డలు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చిర్రు. ఆఖరి కార్యానికి అన్ని తయారు చేసిర్రు. సీన్ కట్ చేస్తే కాసేపటికే తాతకు సోయి వచ్చింది. అట ఇంకా మళ్ళీ 5-6 ఏళ్ల దాకా బతికిండు ముసలోడు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే కమ్ అసొంటిది ఒకటి అయ్యింది చూడుర్రి. ముచ్చట ఏందనేది అటంగా చెప్తా గానీ ముందుగాలకి అన్న చెప్పేది ముచ్చట ఇనురి పూరాగా. మా అబ్బాయి వంశీ జంగారెడ్డి వెళ్ళామండి, పడుకోమన్నాడు. సీటు వంపుకొని పడుకోమంటే పడుకున్నా. సరే భద్రాచలం వెళ్ళిన తర్వాత టిఫిన్ చేద్దాం అన్నాను. ఇంకా అదే తెలుసు నాకు ఇంకా ఏమీ తెలియదు. ఆగనాట రాజ్ అనేటికి అన్న అలా కొడుకుతోని కలిసి కార్లో పోతుంటే సీట్ ఉంచుకొని పండుకున్నాడ. నడిమిట్లకు పోయినాక పండుకున్నదే యాదికున్నది కానీ అటంక ఏమైందో తెలియదు అంటున్నాడు. మరి ఏమైందో అలా కొడుకు అన్న చెప్తాడేమో అడుగుదాం పాలి. ఏమైంది అమ్మి మీ నాయనకు? ఇంకా చూసైతే నాకు భయం వేసి నేను కార్ పక్క కాపీ చూస్తే మొత్తం నోట్లోంచి బురుగులు వచ్చాయి. వెంటనే అక్కడ పాలోంచి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తే చాలా క్రిటికల్ గా ఉందని చెప్పారు. ఖమ్మం తీసుకెళ్ళాం. ఆరోగ్య హాస్పిటల్కి వెళ్తే అక్కడ మహిళా డ్యూటీ డాక్టర్ చనిపోయారని నిర్ధారించారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఒక 10-15 మినిట్స్ వరకు వెయిట్ చేశాము. ఈ లోపల డ్రైవర్ సిపిఆర్ చేయగా కొంచెం పల్స్ వస్తే వెంటనే సంబాద్రి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. చూసి క్రిటికల్గానే ఉంది, చెప్పలేమని చెప్పారు. పర్లేదు సార్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్తే స్టార్ట్ చేశారు. ఆగో ఈయనరా పండుకున్నోడు పండుకున్నట్టే సోయి లేకుండా అయిందట. ఎంత పిలిచినా లేవకపోయేటాళ్లకు చక్కగా దవాఖానకు పోతే జీవిడిచిండు ఇంటికి తీసుకుపోమ్మని చెప్పిరట డాక్టర్లు. జీవిడిచినట్టు దవాఖానకించి డెత్ సర్టిఫికేట్ ఒకటి కావాలి కాబట్టి శవాన్ని అంబులెన్స్ వేసుకొని ఖమ్మంలో ఉన్న గవర్నమెంట్ దవాఖానకు పోయిండట అలా కొడుకు. ఇక ఆడికి పోయినాక ఎందుకు అనిపించిందో ఏమిటికి అనిపించిందో ఏమో తెలియదు కానీ అంబులెన్స్ డ్రైవర్ కట్టప్ప అనేటికి స్వామి సిపిఆర్ చేస్తే జరంతా గాలి పీల్చుకున్నట్టు అనిపించిందట. ఎట్టన్న చేసి బతికియాలని ఆడికేంచి ఇంకో దవాఖానకు తీసుకుపోయినాక 2 వద్దులలో లేచి కూర్చుంటాట. అంబులెన్స్ డ్రైవర్ మాతృశ్రీ అంబులెన్స్ డ్రైవర్ కట్టప్ప గారికి, వాళ్ళ ఫ్యామిలీకి మరియు సంబాద్రి హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్ హర్ష గారు ఆయలందరికీ మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. మా నాన్నగారిని మాకు తిరిగి ఇచ్చారు వాళ్ళే. అలా నాయన పానాలు కాపాడిన అంబులెన్స్ డ్రైవర్ కు, ఖమ్మం ప్రైవేటు దవాఖాన డాక్టర్ కు, అందులో పని చేసేటోళ్లకు రుణం తీసుకోలేము అన్నట్టే చెప్పుకొచ్చిండు అలా కొడుకు. ఇంతకు ఇలా సొంతూరు ఎక్కడో చెప్పలేదు కదా. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలంలో ఉన్న రేకపల్లి అనేటి ఊరాట. మరి ఏం పని మీద పోయిలో ఏమో గాని జంగారెడ్డి గూడెం పోయి వస్తుంటే గిట్ట అయిందట. ఏదైతే గాని అన్నది గట్టి పానమేనుళ్ళు. భూమి మీద నూకలు ఉండాలి గాని ఎముడే ఎదురుకొచ్చినా ఎండరాను పో అని ఎల్లగొట్టొచ్చు అంటే గిదే కావచ్చు అనుకుంటున్నారట. ఇప్పుడు ఈ అన్న ముచ్చటలకైనా పబ్లిక్ ఏదున్నా కారణ జన్ముడు అంటే ఈ అన్నే పోండ్రి. పోలీస్ కొలువులు చేసేటోళ్ళు కొలువులు ఉండంగా జీవిడిస్తే అధికారిక లాంఛనాలతోనే ఆఖరి కార్యం చేస్తుంటారు. తుపాకులు గాల్లెకు వేల్చి ఆఖరి కార్యం ఒడిపిస్తుంటారు. అటెంక సార్ తోపు తురుము అన్ని కేసులు డీల్ చేసిండు, ఇన్ని కేసులు డీల్ చేసిండు. సార్ కొలువులో ఉన్నన్ని దినాలు ముందు కొలువు అటెంకనే ఏదున్నా అన్నట్టే పనిచేసేటోడు అనుకుంటా బ్యానర్లు రాసి పెడుతుంటారు. స్టేటస్లల్లా పెట్టుకుంటారు సాటి పోలీస్ అన్నలు. అగో అట్లనే కొలువు చేసుకుంటేనే జీవిడిచిన ఒక ఆఫీసర్కు కూడా అట్లనే ఆఖరి కార్యాలు చేసిర్రు ములుగు జిల్లా పోలీసు వాళ్ళు. చూడుర్రి. ఎస్పీ శబరీష్ సార్ వచ్చిండు, దండేసిండు, సెల్యూట్ చేసిండు. అటంక ఏఎస్పీ సదానందం సార్ వచ్చిండు, దండేసిండు, సార్ సుత సెల్యూట్ చేసిండు. ఎస్ఐలు సిఐలు చాలా మంది కనుక పోలీసు వాళ్ళు వచ్చి సెల్యూట్ చేస్తున్నారు. అగో గాళ్లకు తుపాకులు కూడా పేరుస్తున్నారంటే ఎవరో పెద్ద ఆఫీసరే జీవిడిచినట్టుంది కావచ్చు అనుకుంటారు కదా. అవు పెద్ద ఆఫీసరే. ఏండ్ల కమానంకేంచి డిపార్ట్మెంట్ లో పని చేసేటి ఆఫీసర్ జీవిడిచిండు. మళ్ళా ఆఫీసర్ అంటే ఏ మనిషి అనుకునేళ్ళు కాదు, జాగిలం. అదే పోలీస్ కుక్క అన్నట్టు. అవు పోలీస్ కుక్కకే గింత గొప్పగా ఆఖరి కార్యాలు చేసిర్రు ములుగు జిల్లా పోలీసు వాళ్ళు. 2018లో ట్రైనింగ్ అయిపోయినప్పటి సంది ములుగు జిల్లాలో డాగ్ స్క్వాడ్ లో చేరిందట. అట్టో 6 ఏళ్లకేంచి చాలా కేసులకి కుక్కే బయటపడేసిందట పోలీసార్లను. అంతేకాదు ములుగు అంటేనే అడవి ఏరియా కాబట్టి మందు పాత్రలను కూడా కనిపెట్టిందట. అట్ట కొన్ని నెలలకేంచి కిడ్నీ ఖరాబ్ అయ్యి తిప్పల పడుకుంటా ఆఖరికి జీవిడిస్తే ఇగో ఇట్ట మనుషులకు చేసినట్టే ఆఖరి కార్యాలు చేసిరు పోలీసార్లు. పెద్ద పెద్ద జిల్లా ఆఫీసర్లంతా వచ్చి పూలమాలలేసి నివాళులు అర్పించారు ఈ జాగిలానికి. అగో చూడులి జీవిడిచిన కుక్కకు కూడా తుపాకులు వేల్చి ఆఖరి కార్యం చేసిరంటే చిన్న ముచ్చట నా చెప్పులి. కుక్క సాగు చచ్చిండని కుక్క సాగు చస్తవరాని చాలా మంది దానిక పడిపడనోళ్ళను తిట్టి సాపిస్తుంటారు గాని ఇగో ఇటువంటి చూసినాక కుక్క సాగు చచ్చినా ఏం లేదు గాని ఇగో గీ కుక్క లెక్కనే చావాలి అనుకుంటారు కావచ్చు చాలా మంది దానిక. ఏమంటారు?
చలో మరి ఇవన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.